హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. నేను చూపించే ఈ ఐస్ క్రీమ్ బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సాఫ్ట్గా రావటానికి నేను చెప్పే కొలతలు ఫాలో అయ్యి చేశారంటే ఖచ్చితంగా టేస్ట్ చాలా బాగా వస్తుంది. పాలు కాచి చల్లార్చిన తర్వాత వచ్చే మీగడని 2 కప్పులు వేసుకుని, హాఫ్ కప్పు పాలు వేసుకుని స్మూత్‌గా చేసుకోవాలి. బీటర్ అవైలబుల్‌గా లేని వాళ్ళు మిక్సీ జార్‌లో వేసుకుని, ఒకేసారి మిక్సీ పట్టకుండా మధ్య మధ్యలో ఆగుతూ ఇలా స్మూత్‌గా మిక్సీ పట్టుకొని చేసుకోండి. మీకు ఈ పాల మీగడ అవైలబుల్‌గా లేకపోతే బయట దొరికే ఫ్రెష్ క్రీమ్ కూడా 2 కప్పులు వేసుకుని, 1 కప్పు మిల్క్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్, హాఫ్ కప్పు పాలు వేసుకుని స్మూత్‌గా అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసి చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆగుతూ స్మూత్‌గా ప్రిపేర్ చేసుకోండి. మీరు బయట దొరికే ఫ్రెష్ క్రీమ్ తెచ్చి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒక బౌల్‌లో ఐస్ క్యూబ్స్ వేసి, ఆ ఐస్ క్యూబ్స్ పైన ఈ బౌల్ పెట్టి నేను చూపించిన విధంగానే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్. ఇందులో మనం ఎక్స్‌ట్రా స్వీట్ వేయాల్సిన అవసరం లేదు. మిల్క్ పౌడర్‌లో ఉండే స్వీటే సరిపోతుంది. ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌తోనే ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా వచ్చింది. మనకు బయట దొరికే బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్ కంటే కూడా టేస్ట్ చాలా బావుంది. కాచి చల్లార్చిన పాలు మాత్రమే వాడుకోవాలి. ఇది బాగా స్మూత్‌గా అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో వేసి 6 అవర్స్ డీప్ ఫ్రీజర్‌లో ఉంచి, బయటకు తీసి ఇలానే ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసి స్మూత్‌గా అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి. లేదంటే మిక్సీ జార్‌లో వేసి స్మూత్‌గా అయ్యే వరకు మిక్సీ పట్టుకొని, అదే బాక్స్‌లో పెట్టి కనీసం ఒక 8-12 అవర్స్ డీప్ ఫ్రీజర్‌లో ఉంచి సర్వ్ చేసుకోవడమే. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. డీప్ ఫ్రీజర్‌లో పెట్టేసి 5-6 అవర్స్ అలా వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేసి 8 అవర్స్ డీప్ ఫ్రీజర్‌లో ఉంచి సర్వ్ చేస్తున్నాను. మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఐస్ క్రీమ్ ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. పిస్తా పప్పులు గానీ, టూటీ ఫ్రూటీ గానీ వేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.